దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, బాగున్నారా? దేవాది దేవుడు ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ దినాన్ని ప్రభుకు అప్పగించి ప్రారంభించడం ఆశీర్వాదకరమని దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కనుక మనము కూడా ఆ రీతిగా దేవుని మాటలతో పాటు మనం ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన మాటల్లో ముందుకు వెళ్ళడం ఎంతైనా ఆశీర్వాదకరమని, ఎంతైనా నెమ్మదికరమని ప్రభు మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 33వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చూసినట్లయితే ఈ రీతిగా దేవుని యొక్క వాక్యములు జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవుని వాక్యానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆకాశం నుండి ఆయన కనిపెట్టుచు ఉన్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క పరిస్థితులను, మన యొక్క పరిస్థితులను ఆయన అన్నిటినీ ఆయన చూస్తున్నవాడుగా పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన చూస్తున్నాడు కనుక, ఆయన దృష్టిస్తూ ఉన్నాడు కనుక ప్రతి సమస్యల నుండి, ప్రతి ఇబ్బందుల నుండి కూడా విడిపించి గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో నిజంగా అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు, నేనే నిన్ను దృష్టిస్తూ ఉన్నాను, నీకున్న ప్రతి సమస్యల నుండి, ప్రతి ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన నెమ్మదితో నిన్ను కాపాడడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ప్రభు మనకు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి నెమ్మదితో, సమాధానంతో ఆయన మీద ఆలోచన పెట్టుకొని విశ్వాసంతో ఆయన చూస్తున్నాడు, నా ప్రభు నాకు సహాయకుడా ఉన్నాడని విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం ఎంతైనా గొప్ప భాగ్యమని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో తన ఉన్నతమైన కార్యాలు జరిగించి ప్రతి శ్రమల నుండి, ప్రతి ఉపద్రవముల నుండి దేవుడు తప్పించి గొప్ప దీవెన, నెమ్మది, సమాధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరొక్కసారి ప్రభా నీ పాదాల చెంతకు చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నీ దృష్టి మా మీద నిలిచి ఉన్నది. దేవా, నీవు మమ్మల్ని దృష్టిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు మా జీవితాలకు ఎదురైనా వాటన్నిటిలోంచి లేవనెత్తగల గొప్ప ధన్యు దేవుడవని నీ వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, మీ కాపుదల ఆ రీతిగా మా మాటలో ఉంచి మీ కార్యాలు జరిగించడానికి మీరు ఇష్టమైన విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి దేవస్థానిక సంఘాన్ని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. మీరు దృష్టిస్తూ ఉన్నారు కనుక ప్రతి శ్రమల నుంచి బిడ్డలను విడిపించండి. ప్రతి ఆ యొక్క బలహీనతల నుండి, వ్యాధుల నుండి ప్రభావాన్ని లేవనెత్తి అద్భుతమైనటువంటి కాపుదల, భద్రత, నెమ్మది దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా గ్రామాంతటిని దీవించండి. ప్రతి కుటుంబాలను ప్రభా నీకు అప్పగిస్తూ ఉండగా క్షేమమును, నెమ్మదిని దృష్టిలో ఉంచుకొని ప్రభా మీ సహాయం వారికి అనుగ్రహించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాష్ట్ర ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోనండి దేవా. అనేక రీతిలుగా ప్రతి ఒక్కరూ ప్రభా నీ వైపు కన్నెత్తుతూ ఉండగా వారందరినీ దృష్టించి వారి జీవితాల్లో నీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని కాపాడి నడిపించండి. మా దేశమును జ్ఞాపకం చేసుకొని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
ప్రతి గ్రామాన్ని కూడా మీరు దృష్టిస్తూ ఉన్నారు కనుక, మీ కనుదృష్టిలో ప్రతి ఒక్కరు ఉన్నారు కనుక, నీ ఆలోచన బట్టి ప్రతి ఒక్కరు నడవబడడానికి, నీ ఆలోచన బట్టి ప్రతి ఒక్కరు జీవించడానికి మీ ఉన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా గ్రామం నుండి, మా దేశం నుండి, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు నీ సదులు ఎత్తుపట్టుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి తండ్రి. మీరే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారి యొక్క విడిచి వెళ్ళినటువంటి వారి తల్లిదండ్రులను, వారి యొక్క పిల్లలను, వారి భార్య భర్తలను ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభా ఈ దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా, ఈ దినమంతా మీ రెక్కల చోటన ప్రతి ఒక్కరిని సజీవులుగా కాపాడి వారిని మీద దృష్టి ఉంచిన దేవుడవు కనుక ఏదైనా అపాయం లేకుండా దేవుడు మీ కాపుదల్లో వారిని భద్రతలో ఉంచి వారి యొక్క ప్రతి సమస్యలను వారిని విడిపించి నూతనమైనటువంటి క్రియలు ప్రభా ఈ దినాన్ని వారి జీవితాల్లో జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మరొక్కసారి మీకు అప్పగించి దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము ప్రార్థించమన్న ప్రతి అంశమును ప్రతి కుటుంబానికును ఈ లోకంలో సకల పరిశుద్ధులకును ఇప్పుడునో ప్రభుత్వ పర్యంత వరకు సదాకాలము తోడై నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.